బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి సిబిఐ కోర్టుకైతే బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో కోర్టులో అయితే బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకైతే బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ప్రజెంట్ నాంపల్లి సిబిఐ కోర్టుకైతే బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీంతో కోర్టులో అయితే అక్కడ బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. అయితే గుర్తు తెలియని వ్యక్తి పంపించినటువంటి ఈమెయిల్ కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లుగా కూడా పేర్కొన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. సమాచారం అందుకున్నటువంటి ఆ పోలీసులు వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫ్లూస్ టీమ్ సాయంతో తనిఖీలు అయితే చేస్తున్నారు. అయితే కోర్టు హాలు, పార్కింగ్ ప్రదేశాలు, పరిసర ప్రాంతాలలో విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకునే కనుక కోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు మోహరించబడ్డాయి. కోర్టు కార్యకలాపాలు కొంతసేపు అయితే నిలిపివేయడం జరిగింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు. మెయిల్ రావడం చేత మెయిల్ ఎక్కడి నుండి పంపించారు, దీన్ని ఎవరు పంపించారనే కోణం లోపల సైబర్ గన్ పోలీసులు దర్యాప్తునైతే ప్రారంభించారు. అయితే ఇది ఫేక్ కాల్ మెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆ కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికార ప్రకటన వెడవలసి ఉంది. తర్వాత మరిన్ని వివరాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి గతంలో కూడా మొత్తంగా కూడా అనేక సార్లు బాంబు బెదిరింపులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ విధంగా ప్రతిసారి కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం చేత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు అందరూ కూడా ఒక్కసారిగా అవుతున్న బయటికి పరుగులు తీయడం జరిగింది. అందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి పోలీసులు క్షుణ్ణంగా అనువను కోర్టు ప్రాంగణంతో పాటు పార్కింగ్ ప్రదేశంలో కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఆ యొక్క మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్, గతంలో కూడా ఇలాంటివి కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మరి ఇప్పుడు వచ్చిన మెయిల్ అలాగే అంతకుముందు వచ్చిన మెయిల్ సేమేనా? అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు ఈ బాంబు బెదిరింపులకు సంబంధించి, పోలీసులు కానీ? అధికారులు కూడా ఇంకా క్షుణ్ణంగా చుట్టుపక్కల కోర్టు ప్రాంతాల్లో అదనపు బలగాలతో మోహరించి మొత్తంగా కూడా చర్చ చేస్తున్నారు. కోర్టు కార్యకలాపాలు కూడా కొంతసేపు నిలిపివేయబడ్డాయి. కాబట్టి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. బాంబ్ స్క్వాడ్ సాయంతో, డాగ్ స్క్వాడ్ సాయంతో క్లూస్ టీంలు మొత్తంగా కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు. గతంలో కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ విధంగా రాంగ్ మెసేజ్ వచ్చిన నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఈ రోజు కూడా ఈ యొక్క మెయిల్ రావడం చేత ఎక్కడి నుండి ఈ మెయిల్ వచ్చింది, అగంతకుడు ఏ విధంగా పంపించాడు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలని అయితే పరిశీలిస్తున్నారు క్షుణ్ణంగా. అయితే అక్కడ ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రజెంట్ గా అలాంటి ఏం బాంబు లేదని కూడా పోలీసులు అయితే తెలుస్తుంది. కానీ ఇంకా అధికారికంగా అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, ఇది ఏ కోణంలో అయితే పంపించారు అనే కోణంలో కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.